శ్రీ గురుభ్యో నమః. మనం శ్రీరాముణ్ణి ఎందుకంత విశేషంగా పూజిస్తాము దైవం వల్లే అంటే ఆయనకి 16 సద్గుణాలు ఉన్నాయి. మామూలుగా మనం ఎవరికైనా చూసినట్లయితే ఒకటో రెండో సద్గుణాలు ఉంటాయి, కానీ ఆయనకి 16 సద్గుణాలు ఉన్నాయన్నమాట. మనకి బాలకాండ మొదటి సర్గలో 2, 3, 4 శ్లోకాల్లో వాల్మీకి మహర్షి నారదుల వారిని అసలు ఇన్ని సద్గుణాలు ఉన్నవాడు ఎవరైనా ఉన్నాడా అని వాల్మీకి మహర్షి నారదుల వారిని కొన్ని సద్గుణాలని చెప్పి ప్రశ్నిస్తూ అడుగుతారనమాట. దానికి సమాధానమే ఉన్నాడు అన్నట్లుగా నారదుల వారు చెప్తారు. ఆయన ప్రశ్న రూపంలోనే రాముల వారికి ఉన్నటువంటి గుణాలన్నింటినీ చెప్పడం జరుగుతుందన్నమాట, అడగటం జరుగుతుంది. ఆ శ్లోకాలు ఏంటంటే, కోన్వస్విన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చకోయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చేక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో అనసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. ఈ 3 శ్లోకాల్లో ఈ గుణాల్ని అడుగుతారనమాట. ఈ గుణాలు అటువంటి అతను ఉన్నాడా అని. సకల సద్గుణవంతుడు, ఎట్టి విపత్కర పరిస్థితుల్లోనూ తొనకనివాడు, అంటే ఏదైనా కష్టం వచ్చినా దానికి చెల్లించడనమాట. అలాగే సామాన్యము మరియు విశేష ధర్మాలు ఎరిగినవాడు. సామాన్యంగా మనం నేర్చుకున్న ధర్మాలు వేరు, ఆ ధర్మంలో ఉన్న సూక్ష్మాలు వేరు. ఆ ధర్మ సూక్ష్మాలని కూడా ఆయన బాగా పట్టుకున్నాడనమాట. అలాంటివాడు శరణాగత వత్సలుడు, ఎవరైనా శరణు అని వేడుకుంటే తప్పనిసరిగా రక్షించేవాడు, ఆడిన మాట తప్పనివాడు. మనకి ఇదంతా తెలుసు కదా, దశరథుల వారి మాటను, అలాగే ఇంకెవరికైనా తన స్నేహితుడైన సుగ్రీవుడికి ఇచ్చిన మాటను, అలా ఎవరికైనా మాటిస్తే తప్పడు శ్రీరామచంద్రుడు. ఇంకా ఆయన నిశ్చలమైన సంకల్పం కలవాడు. ఆయన ఏదైనా ఒకటి సంకల్పం చేసుకొని మొదలు పెడితే అది తప్పనిసరిగా పూర్తి చేసేవాడు. నిశ్చలంగా ఉంటాడనమాట, చెలించడు తన సంకల్పంలో. సదాచార సంపన్నుడు, ఎప్పుడు ఆచారాల్ని ధర్మాన్ని పాటిస్తూ ఉంటాడు. అలాగే సకల ప్రాణులకు హితము చేకూర్చువాడు. మనుషులకే కాదు, రాక్షసులకు కూడా ఆయన శరణు వేడితే నేను కాపాడతాను, అభయం ఇస్తాను అని చెప్తారు. రావణాసుడికి కూడా ఒకానొక దశలో శరణు వేడితే నేను వాడిని విడుస్తాను, వదిలేస్తాను అని కూడా చెప్తారనమాట. రాక్షసులకి, పశుపక్షాదుల మీద, ప్రకృతి మీద, మునుల మీద ఎంతో వాత్సల్యం, సానుభూతి ఉంటుంది ఆయనకి. సకల శాస్త్ర కుశలుడు, సకల శాస్త్రాలు ఆయనకి తెలుసు అన్నమాట. ఒక శాస్త్రం అని కాదు, అన్ని శాస్త్రాల్లోనూ ఆయనకి అందవేసిన చెయ్యి. సర్వకార్య దురంధరుడు, అన్ని కార్యాలు చేస్తాడనమాట. ఏ పని అప్పగించినా అది తప్పనిసరిగా చేస్తాడు. చేయటమే కాకుండా అందులో విజయుడై తిరిగి వస్తాడు. తన దర్శనం చేతనే సంతోషం కలిగించేవాడు. కశ్చేక ప్రియదర్శన అని అడిగాడు కదా, ఎవరు ప్రియదర్శనం ఇస్తారు అని. అంటే చూడంగానే కొంతమందిని చూస్తే మనం వాళ్ళ మొహం చిట్లిచ్చినట్లుగా చిరాగ్గా ఉంటుంది, అసలు వాళ్ళ దగ్గరికే వెళ్ళబుద్ధి కాదు. కానీ రాముని చూసినట్టు వెంటనే మనకి హాయిగా అనిపిస్తుంది. ఎందుకంటే తన్ని చూసినంత మాత్రం చేత, దర్శనం మాత్రం చేత మనసుకి సంతోషాన్ని, శాంతిని కలుగజేసేవాడనమాట. ఇంత శుతిమెత్తగా, సున్నితంగా కనపడ్డా కూడా అతని ఎంతో పరాక్రమశాలి, ధైర్యవంతుడు, క్రోధాన్ని కూడా జయించినవాడు. మనం గమనించినట్లయితే రామచంద్రుల వారికి కోపం రాలేదు, ఆయన కోపం నటించాడు. అవసరమైన సందర్భాల్లో కోపం నటిస్తాడనమాట. ఇప్పుడు మన పిల్లల్ని, టీచర్ని, గురువుల్ని చూడండి, వాళ్ళకి నిజంగా మన మీద కోపం ఉండదు, కానీ ఒక్కొక్క సందర్భాల్లో మనల్ని తప్పుదారి పట్టించకుండా మంచి మార్గంలోకి తేవటానికి వాళ్ళు కోపం నటిస్తారు. కానీ వాళ్ళకి నిజంగా మన మీద కక్ష, ప్రతీకారం, కోపం ఉన్నట్ట అంటే కాదు కదా. ఇది కోపం నటించడం అంటే అన్నమాట. అంటే కోపాన్ని జయించిన వాడే దాన్ని ఎలా కావాలంటే అలా వాడుకోగలడు కదా. అందుకే వాళ్ళని జితక్రోధులు అంటారు. అంటే జితం అంటే గెలిచాడు. దేని మీద గెలిచాడంటే క్రోధం మీద గెలిచాడనమాట. క్రోధం మీద గెలిచాడు కాబట్టి క్రోధాన్ని ఎలా కావాలంటే అలా వాడుకుంటాడు తన అవసరానికి. శోభతో విలసిల్లేవాడు, ఎప్పుడు మంగళకరంగా శోభగా ఉంటాడు.
అలాగే ఎవరిపైనా అసూయ లేనివాడు. భరతుడికి పట్టాభిషేకం చేస్తాను అనగానే పెద్దవాడిని నేను కదా అని చెప్పినట్లుగా అసూయ పడలేదు రామచంద్రుల వారు. మనం ముందుగానే చెప్పుకున్నాం కదా ఆయన ఎంతో పరాక్రమవంతుడని. యుద్ధరంగంలో దేవాసురులని కూడా భయకంపితుల్ని చేయగలవాడు. ఆయన యుద్ధంలో ఎంతటి శత్రువునైనా కూడా ఇట్టే ఓడిచేస్తాడు. అంతటి పరాక్రమవంతుడు, ధైర్యవంతుడు. మనం మొత్తం చూసినట్లయితే ఆయన మొట్టమొదటిగా సకల సద్గుణవంతుడు. ఎట్టి విపత్కర పరిస్థితుల్లోనూ తొనకనివాడు. అలాగే సామాన్య మరియు విశేష ధర్మాల్ని ఎరిగినవాడు. శరణాగత వత్సలుడు. ఆడిన మాట తప్పనివాడు. నిశ్చలమైన సంకల్పం కలవాడు. సదాచార సంపన్నుడు. సకల ప్రాణులకు హితం అంటే మంచి చేకూర్చువాడు. సకల శాస్త్రంలోనూ పండితుడు. సర్వకార్య దురంధరుడు. తన దర్శనం చేతనే అందరికీ సంతోషం కలిగించేవాడు. ధైర్యశాలి. క్రోధాన్ని జయించినవాడు. శోభతో భాసిల్లేవాడు. ఎవరిపైన అసూయ లేనివాడు. యుద్ధంలో పరాక్రమవంతుడు. ఎన్ని సద్గుణాలు ఉండటం చేతనే శ్రీరామచంద్రుడు సుగుణాభిరాముడనమాట. ఆయన ఇప్పటికీ మనకి ఆదర్శవంతమైనటువంటి దైవంగా మనం ఇప్పటికీ ఆయన్ని కొలుచుకుంటూ ఉంటున్నామంటే ఇంతటి సద్గుణాలు ఆయనలో ఉండటం వల్లే. అందువల్ల రాముడి లాగా మనం కూడా ఆయన బాటలోనే, ఆయన చెప్పిన మార్గంలోనే నడుచుకుంటూ మనం కూడా మెల్లిగా ఈ గుణాల్ని అలవరుచుకుందాం. శ్రీరామ జయ రామ జయ జయ రామ. జయ శ్రీరామ్. శ్రీమాత్రే నమః.